గ్రూప్ 2 అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశాడని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. గ్రూప్ 2 విషయంలో చంద్రబాబు లోకేష్లో తలవ మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గ్రూప్ 2 అభ్యర్థులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు. అభ్యర్థులు కూడా నిట్ట నిలువున మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ 2 అభ్యర్థుల్ని నిట్ట నిలువున మోసం చేశారు. నారా లోకేష్ గారిది ఒక మాట, చంద్రబాబు నాయుడు గారిది ఒక మాట. ఒకరేమో అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని మంచి చేస్తామని నారా లోకేష్ గారు ప్రకటిస్తే, మా చేతుల్లో ఏమీ లేదని, ప్రభుత్వం ఏమీ చెయ్యలేదని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వాయిస్ రికార్డ్ ఈ రోజున అన్ని చోట్ల మనం వింటా ఉన్నాం. ఇంత సమన్వయ లోపం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో మేమైతే ఎప్పుడు చూడలేదు. సీఎం చంద్రబాబు ఏపీపీఎస్సీ తీరుపై వైఎస్ఆర్సీపీ నేత జూపూడి ప్రభాకర్ మండిపడ్డారు. ఉద్యోగాలు ఇవ్వడం చేతగాని కూటమి ప్రభుత్వం అవసరమా అంటూ మండిపడ్డారు. ఏపీపీఎస్సీ చంద్రబాబు మాట వినకపోతే సీఎం ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆడుకుంటోందన్నారు. నిరుద్యోగులు అడిగితే వాళ్ళకి దిక్కే లేదు. నిరుద్యోగుల తరపున ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళని అరెస్ట్. ఎవరిని అప్రోచ్ కావాలి? నిరుద్యోగులు వాళ్ళ జీవితకాలం నిరుద్యోగులు ఉంటే వాళ్ళ జీవితాలు ఏం కావాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా పేదల తరపున ప్రజల తరపున నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నడపలేక చేతులు ఎత్తేసి ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇప్పటివరకు ఏపీపీఎస్సీ చైర్మన్ సమాధానం ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి ఏం తెలియనట్టుగా అడుగుతున్నారు. మేము ఏపీపీఎస్సీ చెప్పాము, కానీ ఆమె గారు ఒప్పుకోవటం లేదు.